ఇప్పుడు 7వ అధ్యాయం ముడిచింటాము. దానిలో వచ్చి మొదటి 6 షట్కం వచ్చి 6గా పిరిచి చూసాము. మొదటి 6 దీని పట్టి మన కర్మయోగం పట్టి చెప్పింది అట అని చెప్పినాము. అనగా మనవుடைய ప్రయత్నం, మన జీవ ప్రయత్నం, జీవన్ పట్టి జీవంట దోరు అనేదని, జీవన్ అనేది నేను వచ్చి సచ్చిత ఆనంద స్వరూపంగా ఉండాను అనే దాన్ని పట్టి చెప్పేది మొదటి 6 అధ్యాయం చూసాము. அடுத்த 6 అధ్యాయం వచ్చి ఈశ్వర అనుగ్రహం, அதாவது ఉపాసனை పற்றி చెప్తుంది. మొదటిది కర్మయోగం, அடுத்து ఉపాసనా యోగం అనేదాని 6 అధ్యాయాలు. ఆ ఉపాసన ఎట్టా చెయ్యాలి అనేదానియే ఇప్పుడు ఇదిలో చెప్పు రాబోయారు. ఇప్పుడు 6 అధ్యాయాలు ఉపాసన అనేదాని ఎట్టా మారి ఉపాసన చెయ్యాలి అనేదానియే ఆ విషయాన్ని ప్రధానంగా పెట్టుకుని ఈ அடுத்த వచ్చే అధ్యాయాలు పూర్వం వస్తుంది. అదాவது ఈశ్వర అంటే ఏమి, ఈశ్వర అనుగ్రహం అంటే ఏమి, ఆ ఉపాసన మూలంగా ఎట్టా మన ఈశ్వర అనుగ్రహాన్ని మన அதாவது ஈஸ்வர தேவனுடைய அருள் మనకు ఎట్టా తవుల్ని ఈ ఉపాసన మూలంగా అనే దాన్ని పట్టింతాడి ఈ அடுத்த 6 అధ్యాయాలు మన చూడబోయేము. దీనిలో వచ్చి ఈ 8వ అధ్యాయం వచ్చి అక్షర బ్రహ్మయోగం. అక్షర బ్రహ్మయోగం అనేది దీని పేరు. అనగా ఈ 7వ అధ్యాయాల కటేసుల 29, 30లో మన 2 శ్లోకం చూసాము. దానిలో వచ్చి భగవాన్ చెప్పారు ఈ 6 టెక్నికల్ వర్డ్స్ చెప్పినారు. అది భూతం, అది యజ్ఞం, మొదట బ్రహ్మం, అధ్యాత్మం అనగా కర్మ. 29లో ఈ 3 వార్తై చెప్పినారు. అనగా 30లో వచ్చి అది భూతం, అది యజ్ఞం అనగా దాని పట్ల ఈ అది దైవం. దీని అన్ని ఈ 6 వార్త ఏంటో ఏమి అనేదాన్ని ఇది అన్ని తెలిసిన వాళ్ళే నా దిల్లోనే, అదాவது ఇది అన్ని దోరు తెలుసుకుంటారో వాళ్ళే వచ్చి నన్ను శరణడించిన వాళ్ళుగా ఉండుని ఈ మరణాలోండి విడుబడేరు, ముదుమై మరణాలోండి వాళ్ళే విడుబడేరు అటాంటి చెప్పినారు. దీని అన్ని తెలుసున్న వాళ్ళే క్లీన్ గా కృష్ణం అంటే ముழுமைగా దోరు తెలిసిందారో వాళ్ళే దిల్లోండి విడుబడేరు అనేట్లా ఈ దిల్లో 29, 30లో చెప్పినారు. అదే దీని 7వ ఈ 6 టెక్నికల్ టర్మ్స్ పోక ఇంకొక వార్త ఇంకొకటి ఏం చెప్పినారంటే ప్రయాణ కాలే అనేది, అదాவது మరణ కాల ఆ టయాలో సచ్చే ఆ టయాలో ఒరుముఖపట్ట మనస్సుతోని దోరు నన్ను ఎంచేరో అనేట్లు ఒక దీని కూడా చెప్పినారు. ప్రయాణ కాల మరణ సమయాల్లో కూడా నన్ను వాళ్ళు అరించుకుంటున్నారు, వాళ్ళు క్లియర్ నన్నే ఎంచుతురు. ఆ టయాలో కూడా అంటే ఆ టయాలో ఎట్టా ఎన్నాళ్ళు పోను అటనిసి మనకు తెలియదు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పినారు, ఆ టయాలో కూడా వాళ్ళు నన్నే ఎంచును అనేట్టుగా చెప్పి ముడిచినారు 29, 30లో. అది ఇంత అని పట్టి తెలాలే తెలుసుకోలే అటనిసి అర్జునుడు వచ్చి ఈ అధ్యాయాలు 7 దీని పట్టి కేள்విలుగా అడిగారు. మొదటి 2 శ్లోకం వచ్చి ఈ 29, 30లో ఏం కృష్ణర్ ఎలాగ అధ్యాయాలు చెప్పినారో దాని కేள்విగా ఈ దిల్లో 8వ అధ్యాయాల మొదటి 2 శ్లోకాలు అడిగారు. సూతాడి అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కిం తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ, అదాவது దిల్లో 29లో 2వ లైన్ లో
తే బ్రహ్మ తత్ విదుహు ఆ బ్రహ్మాని వాళ్ళు తెలుసుకును అట అనేట్టుగా అవர்கள் அறிந்திருப்பார்கள் అట అనేసి చెప్పినారు. ఆ బ్రహ్మ అంటే ఏమి అట అనేసి ఇక్కడ కేள்வி అడిగిండు. కిం తత్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. ఆ రెండవది లైన్ లో 29వ అధ్యాయంలో కడేసిలో రెండవది లైన్ లో 29వ శ్లోకాలో రెండవది లైన్ లో 3 వార్తలు చెప్పినారు. దాని ఇక్కడ ఫస్ట్ లైన్ లో కేள்விలుగా வந்து అడిగిండు. కిం తత్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఈ పురుషర్లో సిరంద ఉయర్ந்தவனே ఉత్తమమానవనే అట అనేసి కృష్ణుని చెప్పి అది ఏమి ఆ బ్రహ్మం అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అంటే ఏమి. కర్మ అంటే செயல், అధ్యాత్మం అంటే మన ఆ రోగ ఆ ఉళ్ళురయం ఆ ఆత్మ అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమి, బ్రహ్మ అంటే ఏమి అనేదాన్ని మొదటి కేள்விగా అడిగారు. మొదటి లైన్ లో 3 కేள்விలు అడిగారు. அடுத்து అధిభూతం చ కిం. అధిభూతం అంటే ఏమి, ప్రోక్తం. ప్రోక్తం అంటే ఏற்கனவே చెప్పిండ. ప్రఉక్తం అంటే మొదట சொல்ல ఏమి ఈ భూతంగளால் ఆనదు అట అనేసి దేని చెప్పేరు. కిం ప్రోక్తం దేని చెప్పేరు అనేసి அடுத்த கேள்வி. அடுத்து அதிదైవం కిం ఉచ్యతే. అధిదైవం అట అనేసి దేని చెప్పేరు. ఇప్పుడు ఈ మొదటి శ్లోకాలో 5 కేள்விలు అడిగారు. కిం బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అంటే ఏమి, అధిభూతం అంటే ఏమి, అధిదైవం అంటే ఏమి, ఈ 5ని అడిగారు. அடுத்து రెండవది శ్లోకాలో సుతాడి అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అతి యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అధి యజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః. నియత ఆత్మభిః. అధియజ్ఞః అధియజ్ఞం అట అనేసి அடுத்த వార్తై ఆ అధియజ్ఞం అంటే ఏమి, దానిలో వచ్చి 2 కేள்வி అడిగారు. అధియజ్ఞః కథం కథం కః అత్ర అట అనేసి 2 కేள்வி. అదావదు ఈ అధియజ్ఞం అనేది అత్ర అత్ర అంటే ఇక్కడ, అత్ర అంటే ఇంగుని అర్థం. ఇక్కడ అస్మిన్ దేహే ఈ దేహాలో ఈ ఒంటి రోగా అధియజ్ఞ. అధియజ్ఞ అంటే ఈ వేల్వి అనేది దేని కురుచుతుంది, కహ. అదే కహ అంటే యార్, దేని అధియజ్ఞ అట అనేసి దేని చెప్పేరు. కథం అది ఎట్టా ఉంది అట అనేసి దానిలోనే 2 కేள்வி అడిగారు. అధియజ్ఞ అనేది దోర్ని చెప్పేరు. అనగా కథం అది మాండు ఎట్టా ఉన్నాండు మనకు రోగా ఈ ఒళ్ళు రోగా ఆ అధియజ్ఞం అనేది ఎట్టా ఉంది అనేది అట మరి 2 కేள்வி అవుతుంది. అనగా ప్రయాణ కాలే, ప్రయాణ కాలే అంటే మరణకాలం అర్థం. ఆ ప్రయాణ కాలాలో కథం జ్ఞేయః అసి ఎట్టా తెలుసుకుంటున్నారు, నిన్ను ఎట్టా వాళ్ళు తెలుసుకుంటున్నారు. నియత దోరు నియత ఆత్మభిహి. నియత ఆత్మభిహి అంటే ఆ దల్లోనే నీ మనస్ని ఒరుముఖపట్ట మనస్సు దోరుందో. నియతం యత అంటనేని మన ఏற்கனவே చూసిందాము. నియమ నియత యథ అంటనేని ఆ ముయర్చి చేసి మనస్సుని ఒరుముఖపడుతిన వాళ్ళు అని అర్థం. అట్ట ఉండే
నియత ఆత్మభిహి అంటే ఒరుముఖపట్ట మనసు ఉండే ఆ మనిషిలు బహువచనాలనే ఇచ్చిండారు. నిండగూరు ఒక్క మనిషి లేదు. ఆత్మభిహి అనేప్పుడు దోరు ఇట మనసుని ఒరుముఖపట్టు పెట్టుకుండారో వాళ్ళు ఎట్టా నిన్ను ఆ టయాలో ఆ మరణ కాలాలో నిన్ను ఎంచేరు అనేదాన్ని ఇక్కడ కేள்விగా అడిగింది. అదావదు ఇప్పుడు మన ఏమి చూసిందావు 7వ అధ్యాయాలో బ్రహ్మ కర్మ అధ్యాత్మం అధిభూతం అది దైవం అది యజ్ఞం అట అనేసి 6 టర్మ్స్ చెప్పినారు. దీని అన్ని నేని వీళ్ళు కేள்விగా ఇక్కడ అడిగిండు. అనగా 7వదిగా ఏమడిగినాడు, సచ్చే టయాలో ఎట్టా దేవుణ్ణి ఎంచుతురు వాళ్ళు ఆ ఇష్ట దేవதைని ఈశ్వర స్మరణం దేవుణ్ణుடைய ఆ నిனைவு అనేది ఎట్టా వచ్చును. దేనికింత ఈ ప్రపంచం ఈ అళించే ఈ ప్రపంచాన్ని ఈ వ్యవహారాల్లో ఉండే విషయాల్ని మనసు ఏవాళ ఎంచుతా ఉండేదానించి ఆ మరణ కాలాల కూడా ఆ నిனைవేగా వచ్చును. ఎట్టా దేవుణ్ణి ఎంచింది వెళ్ళవును అనే ఆ సందేహం అర్జునునికి వచ్చేదానించి దాని అన్ని నేని కేள்விలుగా వండు అడిగిండు. దీనిలో మన మొదటిదిలో ఏం చూసాము, బ్రహ్మ అధ్యాత్మం కర్మ అధిభూతం అది దైవం ఇది ఇంత ఏమి అట అనేసి మొదటి శ్లోకాలు అడిగినాడు. 2వ శ్లోకాల్లో అది యజ్ఞం అంటే ఏమి అనగా అది మన బాడీలో ఒంటో ఎక్కడ ఉంది అనేదాన్ని అడిగినాడు. కహ అది దోరు అది యజ్ఞ అనేది దోరు వాళ్ళు ఈ ఒంటో ఎట్టా ఉండారు అనేదాన్ని అడిగినాడు. அடுத்து ప్రయాణ కాలే ఈ సచ్చిన వెనక సచ్చేప్పుడు ఆ సమయాల ప్రయాణ కాలం అనేప్పుడు మరణ కాలాలో ఆ సావు వచ్చే ఆ టయాలో దేవుణ్ణి వాడు ఎట్టా జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ నిனைவு ఇష్ట దేవதையினுடைய ఆ స్మరణం అంటే నిனைவு దేవుణ్ణి ఎట్టా ఆవాళ్ళ కూడా దేవుణ్ణి ఎట్టా వాళ్ళు ఎంచేరు. దానికి ఏదైనా టెక్నిక్ ఉందా దాన్ని నాకు చెప్పియ్యి అనేట్టుగా నియత ఆత్మభిహి అనేప్పటికి ఒద్దే కమిట్టడా మనసుని ఒరుముఖపడుతూ పెట్టుకుండే ఆ మనిషిలు కంట్రోల్డ్ గా నియమ అనిసిత చూసామేక పతంజలి యోగ సూత్ర నియమం అంటే దాని కంట్రోల్ మన ఉடைய కట్టుపాడులో పెట్టుకునే వాళ్ళు అండ్ మన మనస్సుని ఇంద్రియాలని అన్నిని వాళ్ళ దీని వాళ్ళుடைய కంట్రోల్లో వాళ్ళుடைய వసాలో పెట్టుకునే వాళ్ళే ఈ నియత ఆత్మభిహి. ఆత్మ అంటే ఇక్కడ వచ్చి మనసు అట అనేసి ఎత్తుకోలే. ఆ మనసుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఎట్టా ఈ మరణ కాలాలో దీని దేవుణ్ణి ఎంచుతురు. ஞேயக అంటే அறிவார்கள். ஞேயக అసి నిన్ను ఎట్టా నిన్ను అనేప్పటికి ఇక్కడ త్వం అసి అనేప్పటికి అది వచ్చి అసి అనే పదం వచ్చి ముందాతి ఉండే వాళ్ళని కూర్చును ఇరికిరాయ్ అట అనేసి నిన్ను ఎట్టా వాళ్ళు అరించుకుంటారు. ఏయహ అసి అంటే మిమ్మని ఎట్టా అరించుకుంటాము. మిమ్మని అనేప్పుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి విష్ణు అనేది అన్ని తావులు వ్యాపించి ఉండే ఆ పరంపొరుள் అనేట్టుగా ఎత్తుకోలే. దీన్ని ఎట్టా ఎంచుతురు మనసులో ఆ ఒరుముఖపట్ట మనిషిలు మనసుని ఒరుముఖపట్టు పెట్టుకుండే ఆ మనిషిలు ఎట్టా మరణ కాలాలో నిన్ను ఎంచుతురు. ఇదే మాండుடைய కేள்வி. ఇక్కడ మధుసూదన అట అనేసి ఒక వార్తై ఉంది. 2వ శ్లోకాల్లో ఫస్ట్ లైన్ లో కడేస్లో మధుసూదన. ఈ మధు అంటే செயல் కర్మ అట అనేసి ఒక అర్థం ఉంది. కర్మ ఫలం అదావదు செயల్లోండి వచ్చే బలాన్ని కూడా మధు అనే అర్థాలో ముండక ఉపనిషత్తులో యూజ్ చేస్తారు. కర్మ అనేప్పుడు
ఈ అన్ని సెయల్ ఏం మన చేసే సెయల్ అన్ని ఉందో దాని పూర్వం ఈ మధు అనే దిల్లో చెప్పినాము అంటే సంజిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అటనిసితో చెప్పేమిగా. అదావదు సంజిత కర్మ అంటే మన చేసే సెయల్ నుంచి వచ్చే పాప పుణ్యాలు మన వచ్చి సేవించుకుంటా వచ్చేము. సేరి ఆ మూటేగా ఉండేదే సంచిత కర్మ. దానిలో కొంచెం పాప పుణ్యాలు ఇప్పుడు మన ఈ వాళ్ళకి వచ్చేదానికి, ఈ జన్మ వచ్చేదానికి అది ఆ పాప పుణ్యాలు వెళ్ళిపడేప్పటికి ఈ జన్మ అనేది వస్తుంది. అట్ట వచ్చేప్పటిగా దాని ప్రారబ్ధ కర్మ అట అని చెప్పేము. అనగా ఈ జన్మలో మనం ఏమేమి సేల్స్ చేసేమో దానించి వచ్చే పాప పుణ్యాలు వచ్చి ఆగామి కర్మ అట అని చెప్తారు. ఇక్కడ వచ్చి మధుసూదన అనేప్పుడు సూదన మధు అనే అరక్కడిని చంపినవాండే అనే ఒక అర్థం ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం వచ్చి ఈ సెయల్ అనే కర్మ ఫలం కర్మ అట అనిసి దాన్ని ఎత్తుకున్నాముంటే, ఆ అర్థాన్ని ఎత్తుకున్నాముంటే ఈ సంజిత ప్రారబ్ధ ఆగామి ఈ సెయల్ని అన్నిని అழிచేవాండే అట అనిసి దేవుణ్ణి పరంపొరుల్ని మన ఎత్తుకోవచ్చు. மதுசூதன అనేప్పుడు మధు என்ற அரக்கனை అழிతవనే అట అనిసి ఒక అర్థం ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం వచ్చి మధు అనే దానికి కర్మ ఫలం అట అనిసి అర్థం ఎత్తుకున్నాముంటే ముండకోపనిషత్తులో చెప్పే ఆ అర్థం ఎత్తుకున్నాముంటే ఈ సంజిత ఆగామి ప్రారబ్ధ ఆ కర్మాలే ఆ కర్మ ఫలాన్లే దాని అన్నిని అழிచేవాండు అనేట ఆ అర్థం కూడా ఎత్తుకోవచ్చు అట అనిసి సామి చెప్పిండారు. சரி, இது வச்சு இப்படி கேள்வி அடிசாண்டு அடுத்து ఈ కేள்వికి అయిన బదుల్ని కృష్ణర్ చెప్పింది ఆరంభించారు. அடுத்த శ్లోకాలండి మొదట ఈ 6 వార్తకి ఒక్కొక్క వార్తగానేని బదులు చెప్పి ముడిచితున్నారు. 3, 4లో మొదటి 6 టెక్నికల్ టర్మ్స్ చెప్పినామిక. బ్రహ్మ అనగా అధ్యాత్మం, కర్మ, అధిదైవం, అధిభూతం, అధిదైవం, అధి యజ్ఞం. ఈ 6 వార్తకి ఒక్కొక్క వార్తగానేని బదులు చెప్పి ముడిచితున్నారు. 3, 4 ఈ 2 శ్లోకాల్లో ఈ 6 వార్తకు ఉండే బదుల్ని చెప్పారు. அடுத்த 5వదిలోండి ఈ చాప్టర్ పూరా అనేది ఆ ప్రయాణ కాలే మరణ కాలాలో ఎట్టా ఈశ్వరనుடைய ఆ ఉపాసனை ఆ నిனைவு స్మరణం అనేది ఎట్టా చేస్తాం అనేది దాని ఎట్టా మనకు మనసులో దాన్ని ఎత్తుకు రావలే అనే దాని దాని அடுத்ததில்ல 5వదిలోండి ఈ అధ్యాయ కడేసిదాకా చెప్పుకు వచ్చారు. ఇదే ఈ బదులు చెప్పే క్రమం. ఇప్పుడు మన సూతాడి 3వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరః విసర్గ కర్మ సంయుతః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరః విసర్గ కర్మ సంయుతః. శ్రీ భగవాను వాచ కృష్ణర్ చెప్పిందిగా ఆరంభించారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూత భావ ఉద్భవకరః విసర్గః కర్మ సంయుతః. అక్షరం బ్రహ్మ పరమం. ఆ బ్రహ్మ అనే దానికి ఏమర్థం అనే దాని ఈ వార్తల మూలంగా చెప్పారు. బ్రహ్మ అనేది పరమం అక్షరం. అక్షరం క్షరం అంటే అழிయக்கூடியது అర్థం. అక్షరం అనేప్పటికీ అழிయాదது, ఎప్పుడు నిలైగా ఉండేది. ఇది మన ఏర్కనవే చూసిన వార్తనే. బ్రహ్మం బ్రహ్మం అనేది అన్ని రోగా ఉండేది. ఆత్మ అనేది మనకు రోగ ఒక్క జీవన్ రోగ ఉండేదాని మన ఆత్మ అట అని చెప్పేవు. అన్ని తావులో నీకమర నెరంచి ఏది ఉందో దాని బ్రహ్మం
అటానిసి చెప్పేము. ఈ బ్రహ్మం వచ్చి అழிయాదది అక్షరం అనేదానికి రెండు అర్థం చెప్పారు. ఒకటి అழிంచదు, ఇంకొకటి వచ్చి అన్ని తావులో వ్యాపించి ఉంది. ఈ రెండు అర్థంలోని ఈ అక్షరం అనేదానికి అర్థం. బ్రహ్మ అనేది వచ్చి బృహత్. బృహత్ అంటే పెరియదు, అన్నిలోని ఉద్దే పెద్దది. మహత్ మహత్ బృహత్ అనేది తాని బ్రహ్మ, అదావదు అన్నికి నాని ఉద్దే పెద్దది అటాన్సి అర్థం. అన్నిలోని నీకమర నెరంజి ఉండేది, అన్నినేని వ్యాపించి ఉండేది, అదే ఈ బ్రహ్మం. పరమం అనేప్పటికి మేలానது சிறந்தது, అన్నికి నాని ఒద్దే పైగా మేలానదుగా ఉండేదే ఈ పరమం. మిகவும் ఉయర్ந்தது అనేక. ఇప్పుడు ఈ బ్రహ్మం అనేదానికి అక్షరం బ్రహ్మ, అక్షరం అనే ఆ బ్రహ్మ అనేదానికి యాక్చువల్ బ్రహ్మ అనేప్పటికి గురుపురాణం స్వామి 5 అర్థాలు చెప్పారు. బ్రహ్మ అనేదానికి మన ఏర్కనవే దిల్లో చూసాము. అన్నాద్ భవతి సమ్మోగ, అదావదు ఒక్కొక్క దిల్లో ఉండి ఏమేమి ఉత్పత్తి అవింది అటాన్ని చూసేప్పటికి ఒక నిమిషం.